ఈ రోజు దోసకాయ ఎండి చేప కర్రీ చేయబోతున్నానండి. నేను ఒక 4 పచ్చిమిర్చి. ఇవి ఎండి చేపలండి. మాకు రేణిగుంటలో చాలా ఫేమస్ అన్నమాట సంత. ఉప్పు లేని చేప, ఎండి చేప. ఎండి చేప దోసకాయ కాంబినేషన్ కూడా మామూలుగా ఉండదు. నేను వెల్లుల్లి కారం వేస్తున్నాను, గుంటూరు కారము. హాయ్ ఫ్రెండ్స్, అందరిలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారు, అందరూ మనము ఉండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ స్వాతి అప్పు. ఈ రోజు దోసకాయ ఎండి చేప కర్రీ చేయబోతున్నానండి. అది ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. కర్రీకి కావాల్సిన దోసకాయ అనమాట. ఒక 1/2 కిలో తీసుకున్నాను. గింజలు తీసేసి చేదు చూసుకోవాలండి దోసకాయ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా, ఎందుకంటే కొన్ని కాయలు చేదు వచ్చేస్తాయి. చేదు లేకుండా చూసుకోవాలన్నమాట. గింజలు తీసేసాను, ఇలా ముక్కలు కట్ చేసేసుకున్నాను. 2 టమాటా ఇలా కట్ చేసుకున్నాను. ఒక 3 ఆనియన్ అండి. ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా చాప్ చేసేసుకున్నాను. ఇవి ఎండి చేపలండి. మాకు రేణిగుంటలో చాలా ఫేమస్ అనమాట సంత. సాటర్డే ఇంకా మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చామన్నమాట. ఇవి ఉప్పు లేని చేపలు, సప్పిడి చేపలు, ఎండి చేపలు అంటాం, సరేనా? అవి దోసకాయలు వేసి వండితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇదేం చేశానంటే, నేను ముక్కలు తరిగేసి శుభ్రంగా హాట్ వాటర్ పెట్టుకొని గోరువెచ్చని నీళ్ళలో వేసి నీట్గా 2-3 సార్లు కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి ఓకేనా? ఉప్పు లేని చేప, ఎండి చేప. ఎండి చేప దోసకాయ కాంబినేషన్ కూడా మామూలుగా ఉండదు. ఉప్పు చేప వేరు, ఎండి చేప వేరండి. ఉప్పు చేప అంటే ఉప్పు ఉంటది, దీంట్లో అయితే ఉప్పు అస్సలు ఉంటది అనమాట. ఎండి చేపలు ఇవి ఉప్పు లేని చేపలు, సప్పి చేపలు అంటారు వీటిని, సరేనా? ఇవ్వండి, గిన్నె పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఒక 4 స్పూన్లు అనుకోండి. ఇదిగోండి, ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా. ఆనియన్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇలాగ ఎండి చేప, దోసకాయ, వంకాయ ఎండి చేప, అసలు టమాటా వేసి ఎండి చేప వేసుకొని వండుకుంటే కూడా చాలా బాగుంటాయండి, రుచిగా ఉంటాయి. నాకైతే ఇలాంటి వంటలు చాలా ఇష్టము. అప్పు తినడం మాత్రం తక్కువ. అప్పు నాన్ వెజ్ ఎక్కువ ఏంటంటే మటను, చికెను ఇవి తింటాడనమాట. నేనైతే సీ ఫుడ్ ఎక్కువ తింటాను. ఇలాగ చేపలు, ఎండి చేపలు, ఎండు రొయ్యలు అలాగా. ఇదిగోండి, ఆనియన్ వేసుకున్నాం కదా. ఒక 1/2 స్పూన్ పసుపు. ఇదిగోండి, కర్రీకి సరిపడా ఉప్పు. మళ్ళీ చెప్తున్నాను వినండి, చాలా మంది డౌట్ వస్తుందేమో, అక్క ఆల్రెడీ అవి ఉప్పు చేపలు కదా, మళ్ళీ కర్రీలో ఉప్పు వేసారు అనుకుంటారు. అవైతే ఉప్పు చేపలు కాదండి, ఎండి చేపలు, సప్పిడి చేపలు, ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి, ఆనియన్ కొంచెం బాగా మగ్గిపోవాలి. ఇదిగోండి, ఆనియన్ మగ్గుతుంది కదా, టమాటా వేసేస్తున్నాను. టమాటా వేసాను కదా, ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తానండి. మన రేణిగుంట సంతలో తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడ హైదరాబాద్ లో ఉప్పు చేపలు ఇది కొనాలంటే చాలా రేట్ అనమాట. ఇంకా అందుకే నేను ఇంకా రేణిగుంట సంత మనకి దగ్గరే కదా, ఇంకా మన తిరుపతిలో ఉండేది కదా, ఇంకా సాటర్డే సంత జరుగుద్ది, ఇంకా అక్కడ తెచ్చుకున్నాను. ఉప్పు చేపలు చూడండి ఎంతెంత ఉన్నాయో. ఇవి ఉప్పు చేపలు అనమాట. తాటాకి చేపలు, తాటాకి కరవడి అంటాం మేమైతే. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేర్లు అంటారు. ఇది రాజమండ్రి సైడ్ అలాగైతే సావడాలు అంటారు అనమాట. మా తిరుపతి సైడ్ అయితే తాటాకి కరవడి అంటాము. అవి తీసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు వండుతున్నాను కదా ఎండి చేపలు, అవి ఇవి ఎండి చేపలు, ఇవి ఉప్పు చేపలు. ఇది ఉప్పు లేని చేప, ఇది ఉప్పు ఉండే చేప. అది ఇవ్వండి, ఇలా తెచ్చేసుకొని ముక్కలు కట్ చేసి శుభ్రంగా ఎండలో పడేసాం అనుకోండి. ఎండలో బాగా ఎండినాక ఒక డబ్బాకి వేసేసుకుంటే మనకి సంవత్సరం కూడా ఏం కావు. ఇట్లా వంకాయలు, బెండకాయలు అలాగ పులుసు పెట్టుకొని ఇలాగ కూరలు వండుకుంటే సూపర్ ఉంటుంది ఆ టేస్ట్. హెల్త్ కూడా చాలా మంచిది. తమిళనాడులో సగానికి సగం మంది ఎండి చేప తీసుకున్నారు. తమిళనాడు సైడ్ అయితే భలే తింటారండి. అంత కరవాడి అంటారు. కరవాడి అనమాట ఇది, ఓకేనా? తమిళనాడు వాళ్ళు వచ్చి కూడా చాలా మంది సంతలో ఎక్కువ వాళ్ళే. రేణిగుంట సంత పెద్దదండి, ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి. సాటర్డే తమిళనాడు నుంచి కూడా వచ్చి కొనుక్కొని వెళ్తారు అనమాట. అసలు ఎన్ని రకాలు దొరుకుతాయో, చీప్ అండ్ బెస్ట్.
ఈసారి మాత్రం లగేజ్ ఎక్కువ అయిపోయింది. వచ్చేటప్పుడు కూడా బ్యాగ్ రైస్ బ్యాగ్ తీసేసుకున్నాము. మేము తినే రైస్ ఇక్కడ హైదరాబాద్లో అయితే దొరకట్లేదండి, ఎందుకంటే ఇప్పుడు బియ్యం అనమాట, ఫుల్ బాయిల్ రైస్ అంటారు దీన్ని. ఇంకా హైదరాబాద్ అంతా కూడా ఎంక్వైరీ చేసాం ఒకసారి అయిపోయినప్పుడు, ఎక్కడా లేవండి, ఇక్కడ ఎక్కడ దొరకవమ్మా అనేసి అన్నారు. ఇంకా ప్రతిసారి ఇంకా తిరుపతికి వెళ్ళినప్పుడు అంతా ఒక్కొక్క బ్యాగ్ వేసుకొని వచ్చేస్తున్నాను. కానీ దొరుకుతాయండి, హైదరాబాద్ లో కూడా డీమార్ట్ లో దొరుకుతాయి. ఎప్పుడో ఒకసారి పెడతారు, అది కంటిన్యూగా కూడా దొరకదు, ఎప్పుడో ఒకసారి స్టాక్ ఉన్నప్పుడు తెచ్చుకోవచ్చు. ఇంకెందుకు తిరుపతికి వెళ్ళినంతా కూడా తీసుకుని వచ్చేస్తా ఉన్నాను. టమాటా వేసుకున్నాం కదా, టమాటా కూడా కొంచెం మగ్గిపో వచ్చింది. ఇదిగోండి కూర మగ్గుతుంది కదా, కరివేపాకు వేస్తున్నా. నేనైతే కంపల్సరీ యూజ్ చేస్తాను కరివేపాకు. నచ్చిన వాళ్ళు వాడకండి, నచ్చిన వాళ్ళు వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది అనమాట వేస్తే. టమాటా కూడా కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు ఎండు చేపలు వేసేస్తున్నాను. ఇవి కూడా కొంచెం బాగా మగ్గాలి ఆయిల్లో. ఇవ్వండి ఎండు చేపలు వేసుకున్నా కూడా కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు దోసకాయలు కూడా వేసేస్తున్నా. దోసకాయలు కూడా వేసుకున్నాక మంట తగ్గించేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంట తగ్గించుకొని మూత పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఈ కర్రీలో ఎక్కువ నీళ్ళు పోసేసుకోకూడదు, కాబట్టి మన సన్న సగ మీదే మగ్గాల. అవసరాన్ని బట్టి వాటర్ వేసుకోవాలన్నమాట. దోసకాయలు కూడా వాటర్ ఉంటుంది కాబట్టి మగ్గాక వేసుకుందాం వాటర్, ఓకేనా. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇవ్వండి బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు తగినంత కారం అండి. నేను వెల్లుల్లి కారం వేస్తున్నాను, గుంటూరు కారము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది చాలా కారం ఉంటుందండి, చూసేసుకోండి సరేనా. మీరైతే అదే కారం ఎంత తింటారో అంత, ఉప్పు కారాలు అయితే కొలతలు ఏముండవు, ఎవరు ఎంత తింటారో అంత. కారం కూడా వేసేసాను కదా. ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ అవన్నీ కూడా ఏం అవసరం లేదండి, అసలు సింపుల్గా అయిపోతుంది కూర, కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇవ్వండి అంతే, ఇలా కలిపేసుకున్నాం కదా. కొంచెం వాటర్ పోస్తున్నాను. ఇదిగోండి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అనుకోండి వాటర్. మరి నీళ్ళగా ఉంటే బాగుండదండి ఈ కూర, మనకి ఆల్రెడీ ఆయిల్లోనే మగ్గిపోతాయి కాబట్టి అన్ని. దోసకాయలు కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది కర్రీ. ఇప్పుడు సన్న మంట మీదే ఒక 5 నిమిషాలు ఉడికిచ్చేసుకున్నాం అనుకోండి, ఈ వాటర్ కొంచెం పైకి తేలిపోతుంది, దోసకాయల వాటర్ కూడా బయట వస్తుంది అనమాట. మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి మనం వేసుకున్న ఆయిల్ కానీ చూడండి, దోసకాయలు ఉండే వాటరు అంతా కూడా ఎలా అసలు ఎంత బాగా ముద్దగా వచ్చేసిందో గ్రేవీ. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాము. దీంట్లో అసలు ఎటువంటి మసాలాలు అవసరం లేదండి, అసలు కర్రీ అయితే చాలా బాగుంటుంది, వేడి వేడి అన్నానికి అయితే చాలా బాగుంటుంది. ఇవ్వండి కొత్తిమీర కూడా వేసాము కదా, ఒక 2 నిమిషాలు మగ్గిపోయినాక ఇంకా స్టవ్ ఆపేయడమే. మూత పెడతాను ఒక 2 నిమిషాలు. ఇవ్వండి ఫైనల్ కర్రీ అయితే అయిపోయింది. ఇవ్వండి స్టవ్ ఆపేస్తున్నాను, మూత పెట్టేస్తాను. ఇంకా కొంచెం చల్లారింది అనుకోండి, ఇంకా అసలు మనం వేసుకున్న ఆయిల్ కానీ అదంతా బాగా గ్రేవీ బలగా ఉంటుంది అనమాట. ఓకే అండి, చూసారు కదా ఈ రెసిపీ దోసకాయ ఎండి చేప అనమాట. అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, కంపల్సరీ ఇలా ట్రై చేయండి. తినేవాళ్ళు కరవాడి తినేవాళ్ళు ఉంటారు కదా నాన్ వెజ్, అలాగే ట్రై చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుంది. ఓకేనా, నచ్చిందా రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ కొట్టండి. ఇలాగే వెరైటీ వంటలతో మీ ముందుంటా. మీ స్వాతి అప్పు. బై ఫ్రెండ్స్.